నేను ఎం శ్రీనివాస్ సాగర్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 10 నుంచి 15 మంది బీసీ బిడ్డలు లోక్సభకు తమ అభ్యర్థులుగా బరిలో నిలవడం జరిగింది. వారందరికీ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా తరఫున ప్రత్యేక శుభాభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మేము చేపడుతున్న కార్యక్రమానికి సంబంధించి బీసీలో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అన్ని రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గంలో 60 నుంచి 65% ఉన్న బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు మీ వినతి పత్రాలు అధ్యక్షుల వారికి లెటర్లు కూడా రాయడం జరిగింది బీసీలకు కేటాయించాలని. కానీ ఏ విషయాన్ని పట్టించుకోకుండా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ రెడ్డి వర్గాలకే సీటు కేటాయించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో ఇంతమంది బీసీ బిడ్డలు బరిలో ఉన్నారంటే దానికి గర్వకారణం బీసీ సమాజ్కి దక్కుతుంది. ఈ విషయంలో మేము ఈ నియోజకవర్గంలో అత్యధిక సామాజిక వర్గం కలిగిన వారి నుంచి ఎవరైతే లోక్సభ బరిలో ఉన్నారో వారికి బీసీ సమాజ్ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. వారి గెలుపుకు మేము సంపూర్ణంగా కృషి చేస్తాం. మాకున్న ప్రణాళికల ద్వారా మేము ముందుకెళ్తాం. మిగతా ప్రధాన పార్టీలను చూసుకుంటే ఇంతమంది బీసీ బిడ్డలు బరిలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలను చులకనగా చూడడం, వాళ్ళను ఓటు బ్యాంకు యంత్రాలుగా వాడుకోవడమే తప్ప బీసీల పక్షాన పోరాడింది లేదు. గతంలో భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు అత్యధిక స్థానాలు కేటాయించింది. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. అయితే దీంట్లో ప్రధానంగా వ్యత్యాసం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఏదైతే ఒక స్టాండ్తో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళిందో మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసరికి లోకల్ పాలిటిక్స్లో భాగంగా ఇక్కడ బీసీలకు చాలా మటుకు వ్యతిరేకతను వాళ్ళ పట్ల దాన్ని చూడడం జరిగింది. ఉదాహరణ చూసుకుంటే గద్వాల నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక కుర్వ సామాజిక చెందిన వ్యక్తికి సీటు కేటాయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా జాతీయ ఉపాధ్యక్షుల హోదాలో ఉన్న డికే అరుణ గారు చివరి మూమెంట్లో తాను బరి నుంచి తప్పుకొని ఒక బీసీ బిడ్డను తెరమీనికి తెచ్చి అక్కడ బీసీల మధ్య బీసీలకు కొట్లాట పెట్టి అక్కడ ఆపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీలో తమ బంధువైన వ్యక్తి గెలుపునకు డికే అరుణ గారు కృషి చేయడం జరిగింది. అక్కడ మనకు ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎందుకొరకంటే ఇంత పెద్ద స్టాండ్ ఉన్న వ్యక్తి, జాతీయ స్థాయిలో పలుకుబడిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పనిచేసిన డికే అరుణ గారు భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ అక్కడ దక్కలేదు అంటే దాన్ని ఏ విధంగా చూడాలో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ బీసీల మధ్య బీసీలకి కొట్లాట పెట్టి అక్కడ ఒకవేళ బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే తమ ఉనికి ప్రమాదం అని, భవిష్యత్తులో అక్కడ బీసీవాదం బలపడుతుందని ముందుగానే గ్రహించిన వీళ్ళందరూ ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా అక్కడ బీసీ బిడ్డను ఓడించడం జరిగింది. ఇవన్నీ నిశ్చితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజలు, బీసీ సమాజం మొత్తం గమనిస్తూనే ఉంది. గద్వాల తరహా రాజకీయాలు మహబూబ్నగర్లో డిఫరెంట్ రాజకీయాలు. ఇక్కడ బీసీలు అవేర్నెస్ ఉన్న వ్యక్తులు, ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈసారి ఏదైతే గద్వాలలో బీసీల మధ్య బీసీలకు కొట్టాట చిచ్చు పెట్టిన డికే అరుణ గారు మహబూబ్నగర్ పరిధిలో మాత్రం బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు మూకుమ్మడిగా ఆమె ఓటమికి మేము కృషి చేస్తాం. ఎందుకొరకంటే ఇక్కడ కూడా ఓబీసీలు అక్కడ ఆమె టికెట్ తీసుకున్న తర్వాత చాలా మార్పులు జరిగినాయి బీసీలో. ఎందుకంటే బీసీలను పట్టించుకోకపోవడం, ప్రాధాన్యత లేకపోవడం, వాళ్ళు ఒక మామూలుగా ఒక ఓటు యంత్రంగా వాడుకోవడం, వాళ్ళకు ఒక ఏదైనా ఒక సిస్టమేటిక్గా ఏదైనా చేయాలి అనే ఒక తలంపు మాత్రం ఇక్కడ పార్టీలో కనిపించలేదు. దాంతో బీసీలందరూ చైతన్యంతో ముందుండి ఈసారి మహబూబ్నగర్ పార్లమెంట్లో ఒక విలక్షణమైన తీర్పును మహబూబ్నగర్ నియోజకవర్గ బీసీ బిడ్డలు ఇవ్వబోతున్నారు.